ఈ ఇశ్రాయేలీలు అనే వాళ్ళని దేవుడు మనకి ఎగ్జాంపుల్ గా పెట్టాడండి. అంటే మీరు ఏ విషయంలో చూడండి, వారికి జరిగిందే మనకు జరుగుతుంటది, వారికి ఏర్పాటు చేసిందే మనకి ఏర్పాటు చేశాడు, వారు చేస్తున్నదే మనం చేస్తున్నాం. మేము అబ్రహాం సంతానం, మేము దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగం అని అనుకుని వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే వారు ఏమయ్యారు అంటే విశ్రాంతి పొందుకోకుండానే చాలా మంది పడిపోయారంట. అంటే ఎందుకు భయం కలిగి ఉండాలి అంటే ఇశ్రాయేలీలను పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని దేవుడు ఏమిస్తాడని అర్థం కాదు, విశ్రాంతిని ఇస్తాడని దాని అర్థం కాదు. క్రైస్తవులను పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని మనకి విశ్రాంతి దొరుకుతుంది అనేది కాదు. విశ్రాంతిలో ప్రవేశించడం అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఆ వాగ్దానం తప్పిపోతాడేమో అని భయం కలిగి ఉందము. ఎవరైనా ఒక సువార్తికుడు వచ్చి ఇక్కడ ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారో చేతులు ఎత్తండి అని అన్నప్పుడు అప్పుడు చెయ్యి ఎత్తకుండా అలా ఉండి కొంచెం లోపల ఆలోచించుకుంటుంటాం కదా, వాళ్ళందరం కూడా ఏమవుతామనంటే భయపడుతుంటాం. ఎందుకంటే మనం విశ్రాంతిని పొందుకునే జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. పొందకుండా ఉండిపోతామేమో భయం కలిగి ఉండండి. అది ఎందుకంటే అవిధేయత చూపిస్తే ముందు వాళ్ళు పడిపోయారు, అవిధేయత చూపిస్తే ఈ రోజు నేను నువ్వైనా పడిపోతాం.